ముందుకు తీసుకున్నాపా ముందుకు తీసుకున్నాం ఒకసారి విద్యాశాఖలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగమైన మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరవధిక సమ్మె 2వ రోజుల రాష్ట్ర కమిటీ పిలుపు చేయడం జరుగుతుంది. మేము నిజానికి ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనటువంటి మానస బుద్ధిగా భావించేటువంటి విద్యాశాఖలో పనిచేస్తూ విద్యా వ్యవస్థకు బలోపేతానికి ఆహార్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తులం. కానీ ఈరోజు మా యొక్క జీవితాలను పెరుగుతున్నటువంటి ధరలకు కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు కానీ ఎటువంటి వాటికి కూడా లేకుండా మా యొక్క జీవితాలతో జీవితానికి సంబంధం లేకుండా ఉంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా జీతాలు పెంచకపోవడం, అట్లాగే మా యొక్క పెరుగుతున్నటువంటి వయసుల దృష్ట్యా మేము బయట ఉన్నటువంటి పోటీ పరీక్షల లోపల పోటీ పడలేక, అట్లాగే మార్కెట్తో పోటీ పడలేక ఇక్కడ కృషించిపోతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను గత 2వ రోజు నుండి ఈ యొక్క నిరవధిక సమ్మె చేస్తున్నాం. దానికంటే ముందు మేము ఒక స్టెప్ బై స్టెప్గా ఒక మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే గారి నుండి ఎమ్మెల్సీ స్థాయి నుండి అట్లాగే మంత్రి గారి ద్వారా కానీ డిప్యూటీ సీఎం గారికి అట్లాగే చివరికి సీఎం గారికి కూడా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎటువంటి మామూలు పిలవడం కానీ మాట్లాడడం కానీ మా యొక్క అభివృద్ధి కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని ఎస్ఎస్ఏ ఉద్యోగులను పిలిచి మా యొక్క ఈ వ్యవస్థను మొత్తాన్ని విద్యా వ్యవస్థ లోపల విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, అట్లాగే ఈ రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పీజీసీ హోదాలో ఉన్నప్పుడు గత సంవత్సరం మేము 29 రోజులు ఇదే నిరవధిక సమ్మె చేపట్టినప్పుడు హన్మకొండ లోపల మా దీక్షా శిబిరాన్ని విచ్చేసి అక్కడే ఉండి ఒక గంట సమయం లోపల ఈ యొక్క సమస్యను అనేటువంటి దాన్ని క్లియర్ చేసి మిమ్మల్ని అందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, అట్లాగే విద్యాశాఖలో విలీనం చేస్తాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని ఇచ్చి అట్లాగే వారు పీసీసీ అధికార హోదా నుండి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి హోదా చేపట్టి 100 రోజులు గడవదు, ఈరోజు 1 year గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ప్రస్తావన కానీ రెగ్యులరైజేషన్ కానీ కనీసం మా యొక్క శ్రమను గుర్తించినటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల ఈరోజు రోడ్లపైకి వచ్చి 22,000 కుటుంబాలందరూ కూడా రోడ్లపైన ఈరోజు నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. దీని ఫలితం వల్ల మా యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గుర్తుపడుతున్నాయి. ఈరోజు కేజీపీ అయితేనేమి, యూఆర్ఎస్ అయితేనేమిటి, పాఠశాలలో అయితేనేమిటి, ఆ యొక్క బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా వెనుకడుగు వేయడం జరిగింది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ మా లోపల ఉన్నటువంటి అతి చిన్న సమస్యలను పరిష్కారం చేసి విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే మా యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాకు హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోండి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 1 ఏడాది పాలన గడిచింది, విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము. సో ఆ విజయోత్సవాలలో భాగంగానే మాకు కూడా విజయం చేయండి, విజయం కలిగించండి అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము.